ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి మనము వచ్చి ఉన్నాము. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనమును చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని మాట. మరి ఒకసారి చదువుదామా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప లాభ సాధనమై ఉన్నది అని ప్రభు యొక్క వాక్కు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఏంటి ఆ గొప్ప లాభ సాధనం? సంతుష్టికరమైన దైవభక్తి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది మరి ధనవంతులుగా, ధనాపేక్షలుగా మరి దేవుని బిడలుగా పిలువబడుతున్న వారు దేవుని సమయానికి, దేవునికి సమయం ఇవ్వడానికి, దేవుని వాక్యం ధ్యానం చేయడానికి మరి వారి యొక్క సమయమును, వారి విలువైన సమయమును మరి వెచ్చించకుండా ధనాపేక్షలుగా ఈ లోకములో ఒక ఉన్నత స్థితిలోనికి రావాలని మరి దైవభక్తిని కూడా ప్రక్కన పెట్టి మరి వారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రింది వచనాల్లో గనక మనం చదువుతూ ఉంటే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ఉంచివేయును. చూడండి, నష్టములోను నాశనములోను ఉంచివేసే ఈ ధనము కంటే కూడా సంతుష్టి సహితమైన దైవభక్తి మనకి గొప్ప లాభ సాధనముగా ఉన్నది. ధనాపేక్ష సమస్త కీడులకు కూడా మూలం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి భక్తుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు, ఈ దుర్దినాలు, ఇవి అంత్యదినాలు. మరి మానవులు ఎన్నో విధాలుగా పరుగులు తీస్తూ, సమయం లేదు, దేవునికి సమయం ఇవ్వడానికి మాకు సరిపోవటలేదు, ఎన్నో విధాలుగా వారు ధనవంతులు అవ్వాలి, ఉన్నత స్థితిలో వెళ్ళాలి, మరి ఎన్నో విధాలుగా మరి ఈ లోకములో ఘనతగా ఉన్నతంగా ఉండాలి అనే విధముగా మరి దైవ భక్తిని కూడా నిర్లక్ష్యం చేస్తున్న ఈ యొక్క దినాలలో మరి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఎలీషా దగ్గర మరి ఒక గెహజీ శిష్యుడిగా ఉంటూ ఉన్నాడు. 2వ రాజులు గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 5వ అధ్యాయంలో మరి ఆ యొక్క సిరియా సైన్యాధిపతి నయమాను యొక్క కుష్ఠరోగము మరి ఆ యొక్క గెహజీకి వస్తుంది. కేవలము ధనాపేక్ష, ధనము మీద వ్యామోహము. అవును, ఒక మంచి పరిశుద్ధుడైన ఒక ప్రవక్త దగ్గర, ఎలీషా దగ్గర ఆ గెహజీ ఉన్నప్పటికీ కూడా ధనాపేక్ష నాశనములోనికి, ఊరిలోనికి, మరణములోనికి మనలను తీసుకొని వెళ్ళిపోతుంది అనడానికి నిదర్శనంగా గెహజీ జీవితం మనకి కనిపిస్తూ ఉంది. అవును, దైవభక్తి, దేవుని యందు ఆనందిస్తూ, కలిగిన దానితో సంతృప్తి చెందుతూ, మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికితే సమస్తమును కూడా ఆయన మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఆదివారము క్రైస్తవులుగా ఎంతోమంది, ఆదివారము కూడా మరి వారి ఉద్యోగాల్లో కొనసాగే క్రైస్తవులుగా ఎంతోమంది ఉంటున్న మరి దుర్దినాల్లో ఎంతో దుఃఖకరమైన, ప్రభువుకి దుఃఖము కలిగించే అనుభవము. దైవభక్తియే మనకి సంతుష్టికరమైన దైవభక్తి, మనకి గొప్ప లాభ సాధనం. నీ గొప్ప లాభ సాధనం ఏది అనంటే దైవభక్తి. అవును, దైవభక్తి ద్వారా, ప్రభువుతో మాట్లాడుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, ప్రభువుని స్తుతించుట ద్వారా నీవు ఎంతో గొప్ప స్థితిలో, ఉన్నత స్థితిలో, సంతోషముతో, సమాధానముతో నీ దినములను ముందుకి కొనసాగిస్తావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆనాడు గెహజీ మరి ఆ ధనాపేక్షను బట్టి మరి ఆ అనుభవం, ఎలీషా తర్వాత ఒక గొప్ప ప్రవక్తగా మరి తను చేర్చబడవలసిన అనుభవంలో తప్పిపోయాడు. తనకే కాదు, తన కుటుంబంలో అందరికీ కూడా ఆ నయమాను యొక్క కుష్ఠరోగము అతని పైన, అతని కుటుంబం పైన శాపంగా వచ్చేసింది. కేవలం ఆ ధనాపేక్ష. అవును, నీ యొక్క సంతృప్తి, నీ యొక్క మరి ఆశ, నీ ఆలోచన దైవభక్తి పైన. అవును, ప్రభు యొక్క వాక్యము జుంటె తేనె దారల కన్నా మధురమైంది. నీ వాక్యము నాకు మరి నీ యొక్క ధర్మశాస్త్రము వెండి బంగారముల కంటే కూడా కోరదగినది అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన గొప్ప మహారాజు అయినప్పటికీ దేవుని యొక్క భక్తి విషయంలోనే సంతృప్తి కలిగి ఆనందముతో
ప్రభువుని స్తుతిస్తూ, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అంటూ తన ప్రాణానికి నేర్పుకుంటూ ఉండేవాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేని కొరకు పరుగులో, దేని కొరకు నీ ప్రయత్నం, దేని కొరకు నీవు సతమతమైపోతూ ఉన్నావు? అప్పులు, వడ్డీలు కట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ, ఎన్నో అనారోగ్య పరిస్థితులకు, మానసిక ఒత్తిడికి గురవుతున్న నీవు ఈ ఉదయకాలం ప్రభు నీకు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కులో సంతుష్టికరమైన దైవభక్తి నీకు గొప్ప లాభ సాధనమని ఆయన నీకు తెలియచేస్తూ ఉండగా, ఇకనైనా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నూతనపరుచుకొని ప్రభువుని హత్తుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించు. ఆయన నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ప్రత్యక్షపు వాక్కు ఉదయకాలము నాయన నీ బిడలను మరొకసారి తండ్రి 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం ద్వారా సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటున్నావు అయ్యా. మేము క్రింది వచనంలో చూసాం, ధనాపేక్ష వలన కలిగే నష్టములు, నాశనములు, ఉరి. అవును ప్రభువా తండ్రి, మేము దైవ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ధనము కొరకు పరుగులు తీస్తూ తండ్రి దైవభక్తిని ప్రక్కన పెట్టి వారి జీవితాలపై శాపాన్ని కొని తెచ్చుకున్న వారిని ఎందరినో చూస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మాకు సంతృప్తి కలిగించే, ఆనందము కలిగించే, సమాధానము కలిగించే దైవభక్తిని నీ బిడలకి ఉదయకాలము అనుగ్రహించండి. మొదటి ప్రేమను వదిలితివి అని ప్రకటన గ్రంథంలో. అవును ప్రభు, ఆ మొదటి ప్రేమ, మొదటి రక్షణలోకి వచ్చినప్పుడు నిన్ను ఏ విధంగా ప్రేమించి హత్తుకొని నీకు సమయం ఇచ్చి నీ సన్నిధిని పై ఆనుకొని జీవించారో అట్టి రీతిగా నీ బిడలను దీవించండి. వారికి కలిగిన పరిస్థితుల నుంచి విడిపించి నాయనా నీ కృపను అధికం చేయమని, ఈ దినమంతా కూడా నీ బిడలకి మెండైన సమాధానము అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you.